కొలస్సీ పత్రికపై ధ్యానాలు 9వ భాగం. ఈ కారణం చేత ఈ సంగతి గురించి విన్ననాటి నుంచి మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు ఆయన చిత్తాన్ని గురించిన జ్ఞానంతో అనగా సమస్త విధములైన ఆధ్యాత్మిక జ్ఞానంతోనూ గ్రహింపుతోనూ నింపబడాలని ప్రార్థిస్తున్నాం. తద్వారా ప్రభువుకు తగిన విధంగా మీరు నడుచుకోవాలన్నదే మా ప్రార్థన. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో అనగా క్రీస్తునందు మాత్రమే, దేవుని వాక్యం నందు మాత్రమే లభ్యమయ్యే సమస్త విధాలైన ఆత్మ సంబంధమైన జ్ఞానంతో గ్రహింపుతో కొలస్సీ పట్టణంలోని క్రైస్తవులు నింపబడాలని పౌలు అతని బృందము ప్రార్థిస్తున్నారు. అలా వాళ్ళు నింపబడడం వలన కలిగే మొదటి ఫలితం, వాళ్ళు ప్రభువుకు తగిన విధంగా నడుచుకోగలుగుతారు. నడవడం అంటే జీవించడం అని భావం. ఏదైనా గమ్యాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ నడుస్తాం కదా, ఆ విధంగానే జీవితంలో ఉండే ప్రతి క్షణాన్ని ప్రభువుకు తగిన విధంగా జీవించాలి. ప్రభువుకు తగిన విధంగా జీవించడం అంటే ఏంటి? ప్రభువు అనే పదం కురియోస్ అనే గ్రీకు పదానికి అనువాదం. కొత్త నిబంధనలో ఈ పదం 3 విధాలుగా ఉపయోగించబడింది. మొదటిగా ప్రభువు అంటే అయ్యగారు, సార్ అనే భావంతో ఉపయోగించబడింది. ఉదాహరణకు సమరయ స్త్రీ ప్రభువైన యేసును అయ్యా అని సంబోధించింది. గ్రీకులో చూస్తే కురియో అనే పదమే మనకు కనబడుతుంది. యోహాను 4:11. ఈ సందర్భంలో సమరయ స్త్రీకి ప్రభువు గురించి, ఆయన దైవత్వం గురించి అవగాహన లేదు. కాబట్టి కురియే, అయ్యా అని ఆమె సంబోధించినప్పుడు కేవలం ఆయనను మర్యాదపూర్వకంగా పిలుస్తున్నది. రెండవదిగా కురియోస్ అనే పదం ఆనాటి సమాజంలో ఉన్న బానిస వ్యవస్థలో ధనంతో మనుషులను కొని వారికి యజమానులు అయ్యేవారిని సూచిస్తున్నది. ఉదాహరణకు కొలస్సీ 4:1 యజమానులారా అనే పదాన్ని మనం చూస్తాం. ఇక్కడ పౌలు కురియేఐ అనే పదాన్ని రాశాడు. యేసుక్రీస్తు కూడా తన విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు. కాబట్టి ఆయన మనకు యజమాని, మనం ఆయనకు బానిసలం. 1 కొరింథీ 6:20, అపోస్తలులు 20:28 వచనం. మూడవదిగా కురియోస్ అనే పదాన్ని సర్వసృష్టిపైన సర్వాధికారి అనే భావంతో కొత్త నిబంధన గ్రంథకర్తలు ఉపయోగించారు. యేసు జన్మించిన సందర్భంలో దేవదూతలు గొర్రెల కాపర్లతో చెప్పిన మాటలు మనకు సుపరిచితమే. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. లూకా 2:11. యేసును ప్రభువు అని సంబోధించడం వెనక దేవదూతలకున్న ఉద్దేశం కేవలం సారని కాదు, కేవలం యజమాని అని కాదు, సర్వసృష్టిపైన సర్వాధికారి అని. ఈ 3వ అర్థంతో మనం మన ప్రస్తుత ధ్యాన వచనాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో నింపబడేవాళ్ళు సర్వసృష్టిపైన సర్వాధికారి అయిన యేసుక్రీస్తుకు తగిన విధంగా జీవించగలుగుతారు అని పౌలు ప్రార్థిస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వాన్ని, లార్డ్షిప్ను అంగీకరించగలిగేది కేవలం దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో నింపబడిన వారు మాత్రమే. ప్రభువుకు తగిన విధంగా జీవించడం అనే మాటలో తగినట్లుగా అనే పదాన్ని పరిశీలిద్దాం. గ్రీకు భాషలో అక్సియోస్ అనే పదాన్ని తెలుగులో తగినట్లుగా అని అనువదించారు. కొత్త నిబంధనలో ఈ పదం 6 సార్లు రాయబడింది. కొలస్సీ 1:10, రోమా 16:11, ఎఫెసీ 4:2, ఫిలిప్పీ 1:27, 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 11వ వచనం, 3వ యోహాను పత్రిక 7వ వచనం. ఈ 6 వచనాల ప్రకారం విశ్వాసులు మన సంఘాల్లోనికి, గృహాల్లోనికి వచ్చినప్పుడు పరిశుద్ధులకు తగిన విధంగా వారిని చేర్చుకోవాలి. మనం పిలువబడిన పిలుపుకు తగిన విధంగా దీర్ఘశాంతంతో, సంపూర్ణ వినయంతో, సాత్వికంతో జీవించాలి. సేవకులు మన దగ్గర ఉన్నా లేకపోయినా సువార్తను ఎదిరించే వారికి బెదిరిపోకుండా ఒక్క భావంతో సువార్త పక్షంగా పోరాడుతూ ఏక మనస్సు గలవారిగా ఉంటూ సువార్తకు తగిన విధంగా ప్రవర్తించాలి. తన రాజ్యంలో పౌరులుగా ఉండేందుకు, మహిమ పొందేందుకు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యానికి, మహిమకు తగిన విధంగా జీవించాలి. సహోదరులు యేసునామం పేరట వచ్చినప్పుడు వాళ్ళని చేర్చుకోవడమే కాదు, వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్లను దేవునికి తగిన విధంగానే సాగనంపాలి. యేసుక్రీస్తు యొక్క సర్వాధికారానికి తగిన విధంగా జీవించాలి. రాజకుమారుడు ఆకలి వేసినప్పుడు చెత్త కుండీలో ఆహారాన్ని వెతుక్కోవడం అతని స్థాయికి తగిన విధంగా జీవించడం అవ్వదు. కరుడుగట్టిన నేరస్తుల్ని పట్టుకోవడానికి నియమించబడిన ప్రత్యేకమైన పోలీస్ అధికారి భయంతో ఇంట్లో దాక్కోవడం అతని స్థానానికి, ఉద్యోగానికి తగిన విధంగా జీవించడం అవ్వదు.
రాష్ట్రపతి దగ్గర అవార్డు తీసుకోవడానికి వెళ్తున్న వ్యక్తి చిరిగిపోయిన వస్త్రాల్లో వెళ్ళడం రాష్ట్రపతి యొక్క స్థాయికి తగినది కాదు. కాబట్టి జీవితానికి సంబంధించిన అన్ని విభాగాల్లోనూ దేవునికి, ప్రభువుకు, సువార్తకు, పిలుపుకు, దేవుని రాజ్యానికి, మహిమకు, పరిశుద్ధులకు తగిన విధంగా, అర్హమైన విధంగా, యోగ్యమైన విధంగా మనం జీవించాలి. అలా జీవించాలనే ఉద్దేశంతోనే కొలస్సీలోని విశ్వాసులను ఆత్మ సంబంధమైన జ్ఞానంతో, గ్రహింపుతో నింపమని దేవుణ్ణి పౌలు ప్రార్థిస్తున్నాడు. మీరు సంఘానికి కాపరులుగా ఉన్నారా? మీ సంఘంలో ఉన్న విశ్వాసుల నిమిత్తం మీరు చేసే ప్రార్థనలు పౌలు గారు చేసే ప్రార్థనలకు సరితూగుతున్నాయా? మీ సంఘంలోని విశ్వాసులు ప్రభువుకు తగిన విధంగా నడుచుకోవాలని మీరు ప్రార్థిస్తున్నారా? మీ ప్రార్థనలు కేవలం మీ సంఘంలోని విశ్వాసుల శరీర అవసరాలు తీరడం గురించినవేనా? ఒకవేళ అవును అని ఈ ప్రశ్నకు జవాబు చెబితే మీ ప్రార్థనలను మార్చుకుంటారా? దేవుని చిత్తం గురించిన జ్ఞానంతో మీ సంఘంలోని విశ్వాసులను నింపమని మీరు దేవుణ్ణి వేడుకుంటారా? వాళ్ళు ప్రభువుకు తగిన విధంగా జీవించాలని ఆయనను అడుగుతారా? దేవుడు మీతో ఉండునుగాక.